ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ రాత్రి మేమందరము కలిసి మీ సన్నిధిలో కూడుకొని ఇటు రీతిగా మీ వాక్యమును మరింత లోతుగా నేర్చుకొనుటకు, ధ్యానించుటకు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. వినువారు మాత్రముగా ఎవరు ఉండకుండా ప్రతి మాటను ఆలోచిస్తూ సత్యమందు మరింత బలముగా మేము ప్రతిష్ఠితులు ఉన్నట్లుగా సహాయం చేయమని మీ ఆత్మ సహాయం అర్థిస్తూ మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రభుపేట సంఘమంతటికి వందనములు. గడిచిన వారం మనము ఒక అంశాన్ని ప్రారంభించుకున్నాం. అది ఒక ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి విషయమని, అది క్రైస్తవ సంఘాలు అనగా స్థానిక సంఘాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఖచ్చితంగా అవగాహన ఉండవలసినటువంటి అవసరత ఉందని గడిచిన వారంలో మొదటి భాగంలో మనం మాట్లాడుకున్నాం. అందుకొరకు ఒక వచనాన్ని మనం తీసుకొని మాట్లాడడం జరిగింది. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక, మరొక్కసారి దాన్ని తెరచి చూద్దాం. గడిచిన వారం మనం మాట్లాడుకున్నది మొదటి భాగం అయితే, ఇప్పుడు మనము మాట్లాడుకొనుచున్నది రెండవ భాగం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 9 నుంచి 12 వచనాలలో మనకు మధ్యలో ఒక మాట ఉంది. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి అని పరిశుద్ధాత్ముడు తన దాసుని ద్వారా సంఘానికి తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఈ దాసుడు, ఈ భక్తుడు వ్రాస్తున్నటువంటి మాట అది. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందడం. దేవుని విషయమైన జ్ఞానాన్ని ఒకరోజు సంపాదించి అయిపోయిందిలే అని అనుకోవడానికి వీలు లేకుండా అందులో మనం అభివృద్ధి పొందాలి అని వాక్యం సెలవిస్తోంది. అనంతుడైన దేవుడు, అగోచరుడైన దేవుడు, అలాంటి అదృశ్య దేవునిని తెలుసుకోవడం అన్నది మానవ పరిధిలో మనం ఒక రాత్రికి తెలిసేసుకున్నాం అని మనం అనుకోవడానికి వీలు లేదు అని ఈ రాత్రి మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి భాగం మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దైవత్వం గురించి కొన్ని ఆలోచనలు చేద్దాం రండని సంఘానికి నేను పిలుపునివ్వడం జరిగింది. అందుకే మనం మాట్లాడుకుంటున్న అంశానికి మనం ఇచ్చిన టైటిలే స్క్రీన్ మీద మీకు కనబడుతోంది. క్రీస్తు దైవత్వం లేదా ఆయన యొక్క దైవిక లక్షణాలు, ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్ లేదా ద డివైన్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ క్రైస్ట్. గడిచిన వారం మనము మొదటి భాగాన్ని మాట్లాడుకున్నాం. ఈ వారం మనము రెండవ భాగాన్ని మనం మాట్లాడుకుందాం. ఈ గడిచిన వారమంతా యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవిక లక్షణాల గురించి కొన్ని ఆలోచనలు మీరు కూడా చేయండి అని నేను మీకు ఒక పిలుపునిచ్చి సభాముఖంగా సంఘాన్ని నేను కోరడం జరిగింది. ఎంతమంది ఆ కోణంలో ఆలోచించారో లేదో నాకు తెలియదు, ఎంతమంది చదివారో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి మనం మాట్లాడుకునే ప్రతి మాటను కూడా అందరూ జాగ్రత్తగా ఆలోచిస్తూ ఆలకించవలసిందిగా మరొక్కసారి నేను మనవి చేస్తున్నాను. ఒక రాత్రికే దేవుడు మనకు సంపూర్ణంగా అర్థమైపోతాడనే భావనలో మనం ఎప్పుడు ఉండకూడదు. మన బాల్యతనంలో అంటే చిన్నతనంలో మనం దేవుని గురించి ఎంతైతే తెలుసుకున్నామో అక్కడితో మనం తృప్తి చెందలేదు. ఇంకా తెలుసుకోవడానికి తెలిసో తెలియకుండానే మనము అడుగులు ముందుకు వేసి తెలుసుకుంటూ ఇంతవరకు వచ్చాం. అంటే మనకు తెలియకుండానే దేవుని విషయమైన జ్ఞానమందు మనం అభివృద్ధి చెందుతూ ఇక్కడి వరకు వచ్చాం. ఇక్కడి వరకు వచ్చినంత మాత్రాన మనకు అన్నీ తెలిసినట్టు కాదు, అంతా తెలిసినట్టు కాదు. ఇంకనూ మనం ఆయన గురించి తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. మనకు బైబిల్ గ్రంథంలో యెహోవా దేవుడు దేవునిగా కనబడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు కూడా దేవునిగా కనబడుతున్నాడు.
అది మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అనేక మార్లు చూసినది మరలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని యొద్ద ఉన్న దేవుడు అన్న మాట కనబడుతోంది అక్కడ. దేవుని యొద్ద ఉన్న దేవుడు అని కనబడుతోంది. ఎలా అర్థం చేసుకోవాలి? యెహోవా దేవుడు దేవునిగా కనబడుతూ యేసుక్రీస్తు ప్రభు కూడా దేవునిగా కనబడుతున్నప్పుడు వాళ్ళిద్దరిని ఏమని అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? యెహోవా దేవుడు దేవుడు కనుక యేసు ప్రభు దేవుడు అవ్వడానికి వీలు లేదు అని కొంతమంది ఆయనను దేవుడు కాదు అనే ఒక లాజికల్ థింకింగ్లోనికి వెళ్ళిపోయి స్క్రిప్చరల్ థింకింగ్ని పక్కన పెట్టారు. ఆ తప్పు మనం చేయకుండా ఆయన ఎక్కడైతే దేవుడని వ్రాయబడ్డాయో అవన్నీ తర్జుమా తప్పులో లేదా ఇంకే తప్పులో అని మనము అవగాహన లేకుండా మాట్లాడే సాహసాలు చేయకుండా మనము భయముతో, భక్తితో, వణుకుతో దేవుని వాక్యాన్ని ఆలోచించడానికి మనం అడుగులు ముందుకు వేద్దాం. మరికొంతమంది ఈరోజు ఆయన దేవుడే కానీ నిత్యుడు కాదు, పరలోకంలో ఒకప్పుడు పుట్టినవాడు అనే భావనలో ఉండి కూడా ఆలోచిస్తూ ప్రజలకు బోధించే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. వారు కూడా మనల్ని వ్యతిరేకిస్తున్నారు. ఏదో ఒకరోజు వారు కూడా ఆలోచిస్తారనే ఆలోచనలో నేను ఉన్నాను. కారణం, యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అని బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దేవునికి బిగినింగ్ ఉండదు, దేవునికి ఆరంభం ఉండదు. ఆరంభం ఉన్నవాడు దేవుడు కాలేడు. దేవునికున్న లక్షణాలలో నిత్యత్వం అనేది ఒక చాలా కీలకమైన లక్షణం. నిత్యుడైతేనే దేవుడు. యేసుప్రభు నిత్యుడైన దేవుడు అనే మనం నమ్మాలే కానీ నిత్యుడు కాని దేవుడు అని నమ్మకూడదు. అది సరైన విశ్వాసం కాదు. యేసుప్రభు ఎవరు? దేవుడే. ఎలాంటి దేవుడు? నిత్యుడైన దేవుడు, నిత్యుడు కాని దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు కలుగ చేయబడిన దేవుడు కాదు. ఒకరు కలుగ చేస్తే వచ్చినవాడు కాదు. ఒకరు పుట్టిస్తే పుట్టినవాడు కాదు. కొంతమందికి ఇది వెంటనే అర్థం అవ్వకపోవచ్చు, కొంతమందికి ఇది వెంటనే జీర్ణించుకోవడానికి ఇబ్బందిగా ఉండవచ్చు. ఎందుకంటే ఎంతో కాలంగా ఆ భావాలలో ఉండిపోయారు కనుక. కానీ వారు ఆలోచిస్తే వాస్తవాలు అర్థమవుతాయని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆవేశాలకు పోయి అహాలకు పోయి అహాలు అడ్డొచ్చి ఒకవేళ ఈ భావాన్ని నేను అంగీకరిస్తే నేనెక్కడ ప్రజల మధ్య తక్కువైపోతానేమో అనేటువంటి భయాలకు లోనై, ఇంతకుముందు ఆయన నిత్యుడు కాదని చెప్పాను, ఇంతకుముందు ఆయన పరలోకంలో పుట్టాడని చెప్పాను, ఇంతకుముందు పరలోకంలో ఒకరు పుట్టిస్తే పుట్టాడని చెప్పాను, ఒకరు కలిగిస్తే కలిగాడని చెప్పాను, కలుగ చేయబడిన దేవుడు అన్నాను, హెచ్చింపబడిన దేవుడు అన్నాను, ఒకరు ఆయనను దేవుణ్ణి చేస్తే ఆయన దేవుడయ్యాడు అని, చెయ్యబడిన దేవుడు అనేటువంటి మాటలు నేను మాట్లాడేశాను. ఈరోజు అవన్నీ నేను తప్పు అని ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో అనే ఒక భయము కొంతమందిని వెంటాడుతూ సత్యాన్ని అంగీకరించలేకపోవచ్చున్నారు. గుండె చప్పుడు ఆగిన తర్వాత వాస్తవాలు తెలుసుకొని మళ్ళీ నేను వెనక్కెళ్ళి చెబుతానంటే అవకాశం ఉండదు. అయితే అసలు యేసుక్రీస్తు ప్రభువు పరలోకములో పుట్టినవాడు అనేటువంటి మాటలు, అనేటువంటి బోధలు, అనేటువంటి ఆలోచనలు ఎందుకు ప్రకటిస్తున్నారు అని అంటే, ఉదాహరణకు గలతీ పత్రిక 4వ అధ్యాయం తీద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం వచనము కూడా 4. ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము వచనము కూడా 4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని బైబిల్లో ఉంది. మళ్ళీ అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అని బైబిల్లో ఉంది. ఈరోజు సదరు సహోదరులు మనల్ని కూడా వాళ్ళు ప్రేమతోనే అడుగుతున్నారు. వాళ్ళేం ఆవేశాలకు పోవట్లేదులేండి, వాళ్ళు మన ప్రియులే.
ప్రేమతో వాళ్ళు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, వచ్చిన తర్వాత కుమారుడు కాదు. ఎందుకంటే ఇంతకుముందు నేను దేవుని కుమారుడు అనగా ఏమిటనేటువంటి ఎపిసోడ్స్ చాలా మాట్లాడాను. ఆయన దేవుని కుమారుడు ఎలా అయ్యాడు అనంటే, ఆయన దేవుని కుమారుడు అని ఎందుకు అనబడ్డాడనంటే దానికి వివిధ కారణాలు ఉన్నాయి. అందుకొరకు పరలోకములో పుట్టాడు గనుకనే దేవుని కుమారుడు అనే భావనలోకి ఎవరైనా ఎలకండి. దేవుని కుమారుడు అని ఆయన అవ్వడానికి, దేవుని కుమారుడు అనే ట్యాగ్ ఆయన మెడలోనికి రావడానికి, దేవుని కుమారుడు అనే పిలుపు ఆయన పిలిపించుకోవడానికి గల కారణాలలో ఒక కారణం, కన్యక గర్భవతి అయి కుమారునిని కన్నది ఏ పురుషుని ప్రమేయము లేకుండా దేవుని వలన కృప పొంది సర్వోన్నతుని శక్తి తనను కమ్ముకొనగా, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్ముడు ఆమె మీదికి రాగా సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొనగా ఆమెకు ఒక శిశువు పుట్టాడు. ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడ్డాడు. ఈ వివరణ అంతా ఇంతకుముందు భాగాలలో ఎంతో సమయాన్ని తీసుకొని మీకు చెబుతూ వచ్చాను. ఈ వర్తమానాలు కొంతమంది విని కాదు 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 ఆయన చెప్పింది తప్పు, ఈ లోకానికి వచ్చిన తర్వాత కాదు ఆయన దేవుని కుమారుడు, అసలు ఈ లోకానికి వచ్చిందే కుమారుడు, వచ్చిన తర్వాత కుమారుడు కాదు. ఎందుకంటే బైబిల్లోనే గలతీ పత్రిక 4:4లో కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపిందే కుమారుడినైతే వచ్చిన తర్వాత కుమారుడు అయ్యాడని మీరు ఎలా చెబుతారని మంచి ప్రశ్న వేశారు. అది ధర్మం కూడా, వాళ్ళు అడగడంలో తప్పు లేదు. వారికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత కూడా నాకుంది. వారికి ఆన్సర్ చెప్పడం కాదు కానీ మీరు కూడా తెలుసుకోవాలి కనుక దీని గురించినటువంటి ఒక చక్కని వివరణ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అసలు పరలోకంలో పుట్టి కుమారుడై ఈ లోకానికి వచ్చాడా? మళ్ళీ పరలోకంలో ఒకప్పుడు పుట్టినాయన ఈ లోకానికి కుమారునిగా వచ్చాడా? లేకపోతే అసలు పరలోకంలో పుట్టుకన్నది జరగలేదా? ఒకవేళ పుట్టుకనేది జరగకపోతే ఆయన కుమారుడనే ట్యాగ్ను ఎందుకు కలిగి ఉన్నాడు? గలతీ 4:4 చదువుతుంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపేటప్పటికే కుమారుడిగా ఉన్నాడుగా, వచ్చిన తర్వాత కుమారుడు ఎలా అవుతాడు మరి? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండ్ ఐ హ్యావ్ టు ఆన్సర్ దాట్. ఓకే, అలాగైతే ఇప్పుడు నేను మరొక వచనం ఇదే బైబిల్లో చూపిస్తాను, మీరు ఆలోచించండి. చూద్దామా? లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం బాగా తెలిసిన 10వ వచనం ఒకసారి చూద్దాం. మనకు బాగా తెలిసిన 10వ వచనం ఒకసారి చూద్దాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. లూకాసు వార్త 19:10లో నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. అడుగుతున్నాను ప్రశ్న, లూకాసు వార్త 19:10లో వచ్చిందెవరు? బాగా బైబిల్ చూసి చెప్పండి నాకు. లూకాసు వార్త 19:10లో ఈ లోకానికి వచ్చిందెవరు? మనుష్య కుమారుడు. నశించిన దానిని వెదికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చినది మనుష్య కుమారుడు. ఈ లోకానికి వచ్చినది మనుష్య కుమారుడు. అక్కడే ఉంది. అలాగైతే నశించిన దానిని వెదికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చింది మనుష్య కుమారుడైతే ఆయన వచ్చేటప్పటికే మనుష్య కుమారుడా? రాకముందే మనుష్య కుమారుడా? అసలు మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు అని ఆయన అవ్వాలనంటే ఆయన మనిషికి పుట్టొద్దు? పుడితే మనుష్య కుమారుడు అవుతాడా? పుట్టకుండా కూడా మనుష్య కుమారుడేనా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. పుట్టిన తర్వాత మనుష్య కుమారుడు అయ్యాడా? పుట్టక ముందు కూడా మనుష్య కుమారుడేనా? పరలోకంలో కూడా మనుష్య కుమారుడేనా అని అడుగుతున్నా నేను మిమ్మల్ని. పరలోకంలో కూడా మనుష్య కుమారుడా? మరియమ్మకు పుట్టిన తర్వాత మనుష్య కుమారుడు అయ్యాడా? ఓహో, మరియమ్మకు పుట్టిన తర్వాత మనుష్య కుమారుడు అయ్యాడు. మరి దానియేలు గ్రంథంలో ఏంటి? ఒక ప్రవచనం కనపడుతుంది 7వ అధ్యాయంలో. దానియేలు గ్రంథం
7వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. అంటే 13 చూద్దాం, 14 కూడా అవసరం లేదు, 13 చాలు. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా, అందరూ చూస్తున్నారుగా, దానియేలు గ్రంథం 7:13. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. దానియేలు గారికి తన జీవితంలో ఒక దర్శనం వస్తోంది. ఆ దర్శనంలో ఆయన ఎవరిని చూస్తున్నాడు? 13వ వచనంలో, ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చెను. అసలు మనిషికి ఇంకా యేసు ప్రభు పుట్టక ముందే అసలు ఇక్కడ మనిషి కుమారుడు ఎవరు? ఈ దర్శనంలో మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా చెప్పండి, ఈ దర్శనంలో ఉన్న మనుష్య కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. దానియేలు గారి కాలానికే ఆయన మనుష్య కుమారుడా అని నేను అడుగుతున్నాను. దానియేలు గారి కాలానికి ఆయన మనుష్య కుమారుడు అయిపోయాడా? దానియేలు గారి కాలానికే మరియమ్మ గారు ఆయనను కనేశారా? అప్పటికింకా మరియమ్మ గారే పుట్టలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రాక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఒక భక్తునికి, ఒక ప్రవక్తకు దర్శనములో ఆయన మనుష్య కుమారునిగా కనబడ్డం ఏంటి? నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కొంచెం ఆలోచిస్తే మీకు మ్యాటర్ అర్థమైపోతుంది. ఇది ప్రవచనాత్మకమైన భావం. ప్రవచనాలలో, దర్శనాలలో భవిష్యత్తులో జరగబోయేది ముందుగానే ప్రవక్తకు చూపిస్తున్నాడు. భవిష్యత్తులో జరగబోయేది ముందుగానే ఒక భక్తుడు చూసేస్తున్నాడు. అసలు ఈ దృశ్యం ఏదైతే దానియేలు గారు చూస్తున్నారో అది ఇంకా జరగలేదు. సముఖమునకు తేబడడం, రాజ్య పరిపాలన బాధ్యతలకు 14వ వచనంలో ఆయనకి ఇవ్వబడడం, ఇవన్నీ ఇంకా జరగలేదు. 14వ వచనంలో సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకీయబడెను. యాక్చువల్గా ఇది భవిష్యత్తులో జరగబోయేది. అడ్వాన్స్గా మొత్తం దృశ్యరూపకంగా దానియేలు గారు అడ్వాన్స్గా, అంటే బిఫోర్ హ్యాండ్, మచ్ బిఫోర్ హ్యాండ్, ముందే ఆయన అంతా చూసేస్తున్నాడు. ఇయ్యబడెనునా ఏముంది అక్కడ? బడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకీయబడెను. అసలు ఇది నెరవేరాలంటే ఆయన ఈ లోకానికి రావాలి, పరిచర్య పూర్తి చెయ్యాలి, సిలువెక్కాలి, మరణించాలి, సమాధి చేయబడాలి, మృత్యువును తిరిగి గెలిచి తిరిగి లేవాలి, పరలోకానికి ఆరోహణం అవ్వాలి. అక్కడ జరగబోయేది ఇది పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు గూర్చిన ప్రవచనం. ఇది పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభును గూర్చిన ప్రవచనం. ఇది అసలు పునరుత్థానుడు అవ్వాలంటే అసలు మొట్టమొదట రావాలిగా, మరణించాలిగా, సమాధి చేయబడాలిగా. అవన్నీ ముందే దానియేలు గారు ఎలా చూసేస్తున్నాడు ఇదంతా? ఒక అద్భుతమైన విషయం చెప్తాను, మీరు ఆనందిస్తారు అర్థమైతే. దేవుడు మనమున్న కాలంలో ఉండడు. ఆయన కాలానికే సృష్టికర్త. ఆయన కాలాన్నే కలిగించినవాడు. కాలాన్ని కలిగించినవాడు కాలములో ఉండడు. ఇది దేవుని గొప్పతనం. ఉదాహరణకు, కాలానికి 3 ఫేజెస్ ఉంటాయి: పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాననే మాట ఉందే, అందులో ఆది అనేది కాలం, టైం. ఆ టైంని కలిగించిన వాడే దేవుడైతే, టైంని కలిగించిన వాడు టైము లోపల ఉండడు, టైం బయట ఉంటాడు.
అర్థం చేసుకుంటున్నారా? ఒక వస్తువును తయారు చేసిన వాడు వస్తువులో ఉండడు, వస్తువు బయట ఉంటాడు. దేవుడు కాలాతీతుడు. అందుకే ఆయన ఉండినవాడు, ఉంటున్నవాడు, ఉండబోయేవాడు అని కాదు. ఆయన పేరు ఉన్నవాడు. అంతే. హీ ఎగ్జిస్ట్స్. అంతే, హీ ఎగ్జిస్ట్స్. ఆయన ఉండేవాడు, ఉన్నవాడు, అంతే. ఎప్పుడున్నవాడు? ఆయనకు భూతకాలం, ఆయనకు వర్తమాన కాలం, ఆయనకు భవిష్యత్తు కాలం ఉండదు. మనకు అవన్నీ ఉండేది. ఉదాహరణకు రేపు అనే దినాన్ని మనం చూడలా, దేవుడు చూసేశాడు. రేపు అనే దినం ఎలా ఉంటుందో దేవునికి తెలుసా తెలీదా? 100 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ఎలా ఉంటుందో దేవునికి తెలుసా తెలీదా? తెలుసు కాదు, ఇప్పుడు చూస్తాడా చూడ్డా చెప్పండి. 100 సంవత్సరాల తర్వాత ఉండే హైదరాబాద్ని దేవుడు ఇప్పుడు చూడగలడా? మొత్తం 100 సంవత్సరాల తర్వాత ఉండే రోడ్లను, 100 సంవత్సరాల తర్వాత ఉండే ఫ్లైఓవర్లను, 100 సంవత్సరాల తర్వాత ఎలాంటి ఇంకా మోడర్నైజ్ అయిపోతుందో దానంతటిని దేవుడు చూస్తూ ఉంటాడా? చూస్తూ ఉండడా? అంతెందుకు, ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చున్నాం కదా, ఇక్కడ ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా, ఈ దృశ్యాన్ని దేవుడు ఎప్పుడు చూసింటాడు? ఎప్పుడో కాదు, నిత్యత్వములో ఆయన ఎప్పుడో చూసేశాడు దీన్ని. అంటే మనం ఇప్పుడున్నాం, ఈ టైంలో ఇప్పుడు మనం ఉన్నాం, కానీ ఈ టైంని దేవుడు ఎప్పుడో, ఇంకా బాగా చెప్పాలంటే నా సమాధి కార్యక్రమాన్ని దేవుడు చూసేశాడు. తెలుసా మీకు? నా సమాధి కార్యక్రమాన్ని దేవుడు చూసేశాడు. ఒక్కవేళ కనుక దేవుడు వచ్చి, సంగమా ఇప్పుడు మీరు చూడాలంటే ఏం చూడాలనుకుంటారంటే వంశీ గారి సమాధి కార్యక్రమం అంటే చేసి చూపించేస్తాడు. మీకు ఏసి చూపించేస్తాడు. ఫీల్ అవుతున్నారు కదా? ఇప్పుడు మీకు ఇంకో నిజం చెప్తాను, మీ సమాధి కార్యక్రమాలు కూడా చూసేశాడు ఆయన. అంటే ఫస్టే మీ పేరు చెప్తే ఫీల్ అవుతారని నా పేరు చెప్పుకున్నా. ఇక్కడున్న అందరి సమాధి కార్యక్రమాలు దేవుడు ఎప్పుడో చూసేశాడు. ఎందుకంటే ఆయన ఫ్యూచర్లో కూడా ఉంటాడు కాదు, ఉన్నాడు. ఫ్యూచర్లో కూడా ఉన్నాడు. ఆయన ఉంటాడు కూడా కాదు, ఉన్నాడు. ఫ్యూచర్ వస్తే ఉంటాడు కాదు, ఆయన ఆల్రెడీ ఫ్యూచర్లో ఉన్నాడు. అగోచరుడు. ఇది మనకెక్కడానికి చాలా కష్టం. ఇంకా చెప్పనా, యేసు ప్రభు రాకడ ఆలస్యమైతే ఇంకొక 500 సంవత్సరాలు దేవుడు నా ముని మనవడి పెళ్లి చూశాడు. తెలుసా మీకు? నా ముని మనవడి మ్యారేజ్ చూసేశాడు. వాడేవాడో నాకు తెలీదు, ఆయన చూసేశాడు. అది నీకు పాయింట్. ఇంతెందుకు చెప్పనా, మనుష్యుడిగా యేసు ప్రభు లోకానికి రాకముందే ఆయన వచ్చి మరణించి సమాధిని గెలిచి తిరిగి లేచి పరలోకానికి వెళితే ఏ దృశ్యమైతే ఉంటుందో దానిని క్రీస్తు పూర్వం కొన్ని 100 సంవత్సరాల క్రితమే ఎవరు చూసేస్తున్నారు? ఇక్కడ దానియేలు గారికి ఆయన చూపించేస్తున్నాడు, ఇది నాయన సీన్ అని. ఎంత వండర్ఫుల్. మీకు ఇంకోటి మాట చెప్తాను, భలే ఉంటుంది మాట. అది నేను చెప్పే ముందుగా ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు మరియమ్మ గారికి పుట్టిన తర్వాత మనుష్య కుమారుడు అయ్యాడు సరే, కానీ ఆయన మరియమ్మ గర్భాన రాకముందే అనాది సంకల్పంలో ఆల్రెడీ ఎవరైనా మనుష్య కుమారుడు. విషయం ఏంటంటే పరలోకంలో మనిషికేం పుట్టలా. మీకు అలా అర్థమవుతుందేమో పొరపాటున. పరలోకంలో పుడితే కాదు ఆయన మనుష్య కుమారుడు అయింది, సంకల్పంలో ఆల్రెడీ మనుష్య కుమారుడు. రైట్. ఆ సంకల్పం మధ్యలో దేవుడు ఒకరోజు ఖాళీగా ఉంటే ఒక ఐడియా వచ్చి, మధ్యలో ఐడియా వస్తే ఈ ప్లాన్ గీయబడలా దేవునికి. నేను నిన్న ఆలోచిస్తుంటే ఒక మంచి థాట్ వచ్చిందండి అని మనం అంటాం. దేవుడు అనడు, ఆలోచిస్తే థాట్లు రావు దేవునికి.
దేవుడు ఎలాంటి నిత్యుడో ఆయన ఆలోచనలు కూడా అలాంటి నిత్యత్వ ఆలోచనలు. మళ్ళీ దేవుడు ఎలాగైతే నిత్యుడో ఆయనలో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఆయన ఎలా నిత్యుడో ఆ ఆలోచనలు కూడా నిత్యత్వములోని ఆలోచనలు. అంటే దేవునికి ఎప్పుడు సడన్గా థాట్స్ రావు. సడన్గా థాట్స్ వస్తే ఆయన సర్వజ్ఞాని కాదు. మనలాంటి ఒక లిమిటేషన్స్ ఉన్నవాడు, మనలాంటి లిమిటేషన్స్ ఉన్నవాడు కాదు దేవుడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అంటే యేసుక్రీస్తు ప్రభు నిత్యత్వములో మనుష్య కుమారుడు కాదు, కానీ ఆయన నిత్య సంకల్పంలో మనుష్య కుమారుడు. స్క్రీన్ మీద ఒక ప్రశ్న ఇస్తున్నాను, మళ్ళీ మీరు చూడండి. నిత్యత్వములోన, నిత్య సంకల్పములోన ఆయన ఎలా మనుష్య కుమారుడు? ఎందులో మనుష్య కుమారుడు? పరలోకంలో ఆల్రెడీ మనిషికి పుట్టి మనుష్య కుమారునిగా ఉన్నాడా అని అడుగుతున్నాను. నిత్యత్వములో ఆల్రెడీ మనుష్య కుమారుడా, లేకపోతే నిత్య సంకల్పంలో దేవుని మనుష్య కుమారుడా? నిత్యత్వంలో మనుష్య కుమారుడు అంటే ఆల్రెడీ పరలోకంలో ఒక మనిషి ఆయనను కన్నాడు అనుకోవాల్సి వస్తుంది. అప్పుడు అలా జరిగిందా అని అడుగుతున్నాను. నో, ఆయన నిత్యత్వంలో మనుష్య కుమారుడు కాదు, కానీ నిత్య సంకల్పములో మనుష్య కుమారుడు. మీకు ఇంకో వచనం చూపిస్తాను. ప్రకటన గ్రంథం 13:8 ఏముంటుంది అక్కడ? జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల ఉందా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. ఒకసారి స్క్రీన్ మీద కూడా చూపించండి. ప్రకటన గ్రంథం 13:8లో జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్లట. వధకు సిద్ధమైన గొర్రెపిల్ల నహి హై. చూడండి, అక్కడ వధకు సిద్ధమైన గొర్రెపిల్ల కాదు, ఆల్రెడీ వధింపబడిన గొర్రెపిల్ల. ఆల్రెడీ వధింపబడిన గొర్రెపిల్ల. ఎప్పుడు వధింపబడ్డాడు? 2000 సంవత్సరాల క్రితం కదా ఈ వధ జరిగింది. శిలువ బలియాగం జరిగింది 2000 సంవత్సరాల క్రితం కదా. మరి జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల ఏంటి? అదే ఇందాక చెప్పాను. దేవుని నిత్య సంకల్పములు ఇవన్నీ ఆల్రెడీ నెరవేరిపోయాయి. ఇంకా చెప్పాలంటే మొన్న జరిగిందని మనం అనుకుంటున్నాం, దేవుడు దీనిని ఆల్రెడీ ఫ్యూచర్లో కూడా జరిగించేశాడు. ఇది మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫ్యూచర్లో ఎలా జరిగిస్తాడబ్బా? ఇందాక నేను అదే చెప్పాను. నా ముని మనోడి పెళ్ళి ఆయన చూసేశాడు ఆల్రెడీ. అదే నేను చెప్తున్నా. నా గ్రేట్ గ్రాండ్ సన్ మ్యారేజ్ ఆయన చూశాడు. నా గ్రేట్ గ్రాండ్ సన్నే కాదు, మీ అందరి గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ పెళ్ళిళ్ళు ఆయన చూసేశాడు. చూశాడా లేదా? యేసుప్రభు రాకడ ఆలస్యమైతే అంతవరకు ఇంకా జనరేషన్స్ ఉంటే మన 4వ తరాన్ని చూశాడు. మన నెక్స్ట్ 4వ తరం, నెక్స్ట్ 5వ తరం, నెక్స్ట్ 6వ తరం, నెక్స్ట్ 10వ తరం, నెక్స్ట్ 100వ తరం. 100 సంవత్సరాల తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రిని కూడా ఆయన ముందే చూసేశాడు. మీకు అర్థమైందో లేదో పాయింట్? దేవుడు పాస్ట్లో ఉన్నాడు, ప్రజెంట్లోనూ ఉన్నాడు, ఇంకొక మాట చెప్పండి, ఫ్యూచర్లో కూడా ఉన్నాడు. అందుకే యేసుప్రభు ఈ లోకానికి రాకముందే ఆ శిలువ బలియాగం ఎలా ఉంటుందో ఆయనకు ముందే తెలుసు. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొర్రెపిల్ల మానవులకు, మనకు మొన్న ఫుల్ఫిల్ అయిందని మనం అనుకుంటున్నాం. దేవునికి ఆల్రెడీ ఎప్పుడో అదేమైపోయింది, ఫుల్ఫిల్ అయిపోయింది. విషయం ఏంటంటే ఆయనకు ఫ్యూచర్ కూడా అయిపోయి ఉంటుంది. మనమే ఫ్యూచర్ కోసం పరుగులెత్తుతాం. ఇంకా ఏమైనా కొంచెం ప్రయత్నం చేస్తున్నారా అర్థం చేసుకోవడానికి? ఆలోచిస్తే ఏదో అర్థమవుతున్నట్టు అనిపిస్తుందా? ఏమైనా ఇబ్బంది ఉందా?
అర్థం అవ్వాలి. యేసుప్రభు వధింపబడిన గొర్రెపిల్ల అంటే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, నిత్యత్వములో గొర్రెపిల్లనా, నిత్య సంకల్పంలో గొర్రెపిల్లనా? చెప్పండి. అసలు ఆయన ఎప్పుడు గొర్రెపిల్లగానే ఉన్నాడా, గొర్రెపిల్లగానే ఉంటాడా, లేకపోతే నిత్య సంకల్పంలో గొర్రెపిల్లగా కనపడుతున్నాడా? నిత్య సంకల్పంలో గొర్రెపిల్లగా కనపడుతున్నాడు, నిత్య సంకల్పంలో మనుష్య కుమారునిగా కనపడుతున్నాడు. ఇవన్నీ మనకు అర్థం కావాలి. ఆయనకున్న టైటిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆయనకున్న ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో. ఇంకొకటి చూద్దాం వచనం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. 7 క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టే నూన. అదేంటది? మనం ఎప్పుడు వెళ్ళాం పరలోకానికి? మనం ఎప్పుడు పరలోకానికి వెళ్ళాం? మనం ఎప్పుడు కూర్చున్నాం? రేపు పొద్దున పరలోకంలో ఎవరెవరు కూర్చుంటారో ఆ దృశ్యాన్ని దేవుడు ఎప్పుడో, చెప్పండి, చూసేశాడు. మనం ఇంకా చూడలేదు అంతే. రేపు పొద్దున నా పిల్లలు పరలోకానికి వస్తే ఎలా ఉంటుందో చూడాలని నేను కోరుకుంటున్నానని దేవునికి ఉండదు. ఆల్రెడీ ఆయన దాన్ని చూసేశాడు. రావాలని కోరుకుంటున్నాడు, అది వేరే సంగతి. చూడని వాడు కాదు ఆయన, ఇంకా చూడలేదు కాదు ఆయన. దేవునికి ఇంకా దేవుడు దాన్ని చూడలేదు, ఇంకా దేవునికి అది తెలియదు అన్నవి ఆయనకు అప్లై అవ్వవు. మరొకటి చూద్దాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్షమించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం ఒకసారి. 3వ వచనం. కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నాయట. ఉందా పాయింట్? జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తయిపోయాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ఫినిష్డ్ ఇన్ హిజ్ వ్యూ, బట్ నాట్ ఇన్ అవర్ వ్యూ. మనం ఫ్యూచర్ని చూడలేదు, ఆయన అన్నిటినీ ముందే చూసేశాడు. ప్రియమైన దేవుని వారలారా, అందుకే యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం వధింపబడ్డాడని ప్రపంచం చూసింది. కానీ జగత్తు పునాది వేయబడక మునిపే ఆల్రెడీ ఆయన ఏమైపోయాడు? వధింపబడ్డాడు. దీన్ని ఏమంటాం? నిత్య సంకల్పం. చెప్పండి, యేసుప్రభు గొర్రెపిల్లనేనా? యేసుప్రభు గొర్రెపిల్లని ట్యాగ్ ఉందా? ఉంది. ఎందులో ఉంది? నిత్య సంకల్పంలో ఉంది. కానీ పరలోకంలో కూడా ఆయన ఫస్ట్ నుంచి గొర్రెపిల్లనే కాదు. యేసుప్రభు మనిషి కుమారుడా? అవును, మనిషి కుమారుడే. ఫస్ట్ నుంచి పరలోకంలో కూడా మనిషి కుమారుడేనా? మనిషికి పుట్టాడు పరలోకంలో? నో. ఆయన నిత్యత్వంలో మనిషి కుమారుడు కాదు, నిత్య సంకల్పంలో మనిషి కుమారుడు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు నేను చెప్పేది ఆలోచించండి పెద్ద మనసుతో. ఎవరికి పుట్టాడు గనుక ఆయన మనిషి కుమారుడు? ఆమె పేరు చెప్పండి, అందరూ చెప్పాలి. ఎవరికి పుట్టాడు గనుక మనిషి కుమారుడు? మరియమ్మకు పుట్టాడు గనుక. ఎవరికి పుట్టలేదు గనుక దేవుని కుమారుడు? యోసేపు గారికి పుట్టలేదు గనుక. చెవి గలవాడు వినుగాక. ఎంత సింపుల్గా ఉంది చూడండి, ఎంత సింపుల్గా ఉంది. ఒకవేళ యేసు ప్రభుకు కనుక మనం ఆధార్ కార్డు ఇస్తే సన్ ఆఫ్ అన్న చోట జోసెఫ్ అని ఉండకూడదు. ఎందుకంటే ఆయన యోసేపు కుమారుడు కాడు గనుక.
మరియమ్మకు పుట్టినందుకు మనుష్య కుమారుడు ఆమె దేవుని వలన కృప పొంది ఆయన శక్తి చేత గర్భము ధరించి బిడ్డను కన్నది గనుక ఆ బిడ్డ ఎవరి కుమారుడయ్యాడు? దేవుని కుమారుడు. అందుకే మనుష్య కుమారుడే దేవుని కుమారుడు, దేవుని కుమారుడే మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అవ్వకపోతే ఆయన దేవుని కుమారుడు అవ్వలేడు. ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ మనుష్య కుమారుడు అవ్వకపోతే ఆయన దేవుని కుమారుడు అవ్వలేడు. ఎందుకంటే మనుష్య కుమారుడు అయినందుకే ఆయన ఏమయ్యాడు? దేవుని కుమారుడు అయ్యాడు. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. వై ఈజ్ హీ ద సన్ ఆఫ్ మ్యాన్? ఎందుకు ఆయన మనుష్య కుమారుడు? అమ్మగారికి పుట్టాడు కనుక. ఎందుకు సన్ ఆఫ్ గాడ్? ఆమె దేవుని వలన గర్భము ధరించి బిడ్డను కన్నది కనుక. అర్థమైంది పాయింట్? ఇప్పుడు నేను అడుగుతున్నా, కన్యక గర్భము ధరించి కుమారుణ్ణి కనడం అన్నది అనుకోకుండా జరిగిందా? నిత్య సంకల్పములో భాగంగా జరిగిందా? చెప్పండి. ఒక కన్యక గర్భము ధరించి కుమారుని కనాలన్నది 1000 సంవత్సరాల కిందట తీసుకొనబడిన నిర్ణయమా? దేవుడు 2000 సంవత్సరాల క్రితమా? అంటే నేను క్రీస్తుపూర్వం 1000 అంటున్నా. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల క్రితమా? క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల క్రితమా? అసలు జగత్తు పునాది వేయబడక మునుపే కన్యక గర్భవతి అయి కుమారుని కనాలనే ఒక సంకల్పం ఆల్రెడీ ఉందా అని అడుగుతున్నా నేను. చెప్పండి. కన్యక గర్భవతి అయి కుమారుని కనాలన్నది జగత్తు పునాది వేయబడక మునుపే ఉన్న సంకల్పమా? మధ్యలో వచ్చిన ఆలోచన దేవునికి? జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్న ఆలోచన. ఎప్పటి నుండి ఉంది ఆలోచన? జగత్తు పునాది వేయబడక మునుపు ఉన్న ఆలోచన బాగానే ఉంది. జగత్తు పునాది వేయబడక మునుపు ఎంతకాలం నుండి ఉన్న ఆలోచన ఇది? ఆన్సర్, జగత్తు పునాది వేయబడక మునుపు నిత్యత్వములో ఉన్న సంకల్పం అది. మధ్యలో వచ్చిన థాట్ కాదు అది. నీకు అర్థమైందో లేదో? మధ్యలో వచ్చిన ఆలోచన కాదు. నాకు ఇప్పుడే ఒక మంచి ఐడియా వచ్చింది, మర్చిపోతానేమో పెన్ను తీసుకొని రాసుకుందాం అనే రకం కాదు దేవుడు. మనకు పోతాయి థాట్స్, వస్తాయి మనకు, థాట్స్ పోతాయి మనకు, వస్తాయి పోతాయి మనకు. ఆయనకు రావు పోవు. విషయం ఏంటంటే, కన్యక గర్భవతి అయి కుమారుడిని కనడం అన్నది ఎలాగైతే నిత్య సంకల్పమో, ఆ కన్యక గర్భము ధరించాలంటే భవిష్యత్తులో ఆ కన్యక దేవుని వలన కృప పొంది గర్భము ధరించడం అన్నది కూడా నిత్య సంకల్పములో భాగం కనుక దేవుని కుమారుడు అన్న టైటిల్ ఆయనకు నిత్య సంకల్పములో ఆల్రెడీ ఉంది. ఆయన నిత్య సంకల్పములో గొర్రెపిల్ల, నిత్య సంకల్పములో మనుష్య కుమారుడు, నిత్య సంకల్పములో అబ్రహాము కుమారుడు, నిత్య సంకల్పములో దేవుని కుమారుడు, ఇంకేంటి దావీదు కుమారుడు. మీకు అర్థమైందో లేదో? నిత్య సంకల్పంలో యోసేపు కుమారుడిగా ఎంచబడతాడన్నది కూడా ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ వీటన్నిటితో పాటు నిత్య సంకల్పంలో ఆయన ఏమై ఉన్నాడు? దేవుని కుమారుడై ఉన్నాడు. అంతేగాని పుట్టాడు గనుక పరలోకంలో కుమారుడని కాదు కాదు కాదు. ఈగోయిజం అడ్డొచ్చి నేను అంగీకరించానంటే దండం. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? ఎంత టైం తీసుకొని, ఎన్ని యాంగిల్స్లో, ఎన్ని ఆలోచనలు తీసుకొని వస్తున్నాను మీ మధ్యకు. ఇప్పుడు చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు మనల్ని సదరు సహోదరులు మనము దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాలి లేకపోతే నరకం అంటున్నారు. ఒక రెఫరెన్స్ చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20:31 వచనము చూపించి, ఇలా గనుక విశ్వసించకపోతే మీకు పరలోకం రాదు అని అంటున్నారు. అది మీకు చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యేసు
దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడేను అన్న మాట చూపించి, యేసు దేవుని కుమారుడని నమ్మితేనే మీకు విశ్వాసం, మీకు నిత్య జీవం వస్తుంది, లేదంటే పొరపాటున కూడా మీకు పరలోకం రాదు. ఒకవేళ మీరు యేసు దేవుని కుమారుడు అని కాకుండా దేవుడు అని నమ్మితే మీరు పోతారు నరకానికి అని మనకు చెప్తున్నారు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను దీని గురించి. యేసు అంటే ఆయన నజరేయుడైన యేసు. బైబిల్లో యేసు అన్న పేరు మీద చాలామంది ఉన్నారు. ఉదాహరణకు ఒక గారడివాడు ఉన్నాడు, వాడి పేరు బర్యేసు. మరి యేసునందు విశ్వాసం ఉంచుచున్నాను నేను, బర్యేసుకు వందనాలు అన్నాను అనుకోండి, బర్యేసు నహి హై, ఇదర్ నజరేయుడైన యేసు హై. నువ్వు నజరేయుడైన యేసుని నమ్మాలి. బర్యేసు దగ్గరికి వెళ్ళి నువ్వే దేవుని కుమారుడు, నీకు స్తోత్రం అంటే పోతాం నరకానికి. ఎవరిని నమ్మాలి మనం? నజరేయుడైన యేసుని నమ్మాలి. నజరేయుడైన యేసుని ఏమని నమ్మాలి? కన్యకకు పుట్టాడు అని నమ్మాలి. నంబర్ 1, కన్యకకి ఎలా పుట్టాడబ్బా అని అడిగితే, ఆమె దేవుని వలన కృప పొంది గర్భం ధరించింది కనుక ఈ నజరేయుడైన యేసు మరియమ్మకు పుట్టినందుకు మనుష్య కుమారుడే కాదు, ఈయన దేవునికి పుట్టాడు కనుక, ఆమె గర్భం ధరించింది దేవుని శక్తి వలన కనుక ఈ నజరేయుడైన యేసే దేవుని కుమారుడు అని కూడా నమ్మాలి అని యోహాను భక్తుడు ఎవరికైతే ఈ సువార్త పుస్తకాన్ని రాస్తున్నాడో, మనము ఇంకా మెస్సియ వస్తాడు అనుకోకండి. రండి నజరేతుకి, ఇప్పుడు లేట్లేండి, కానీ మీకు నజరేతులో ఏం జరిగిందో మీకు చెప్తున్నాను అంటున్నాడు ఆయన. ఇంకా మెస్సియ వస్తాడు కాదు, మీరు ఎదురు చూస్తున్న క్రీస్తే మేము ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన దేవుని వలన ఒక కన్యక గర్భము ధరించి కంటే పుట్టినవాడు. ఆ యేసే దేవుని కుమారుడు మరియు మీరెదురు చూస్తున్న క్రీస్తు. అది స్టోరీ ఆయన చెప్పేది. మళ్ళీ స్టోరీ అంటే వంశీ గారు కథలు చెబుతున్నాడు అనుకుంటారేమో. స్టోరీ అనే మాటకు వెళ్ళి డిక్షనరీలో చూడండి, దానికి 2 మీనింగ్స్ ఉంటాయి. ఈకలు బీకకూడదు ఆల్ ద టైం. దొరికాడు. నజరేయుడైన యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. అసలు ఇలా భూమి మీదికి రాకముందు ఆయన ఎవరు? ఫిలిప్పీ పత్రికలో దేవునితో సమానుడిగా ఉండి, ఆ సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఈ లోకానికి ఆకారమందు మనుష్యుడిగా వచ్చినవాడు. అది మళ్ళీ ఫిలిప్పీ పత్రిక 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉన్నవాడు. సమానుడు తగ్గించుకొని వచ్చాడు. అది పాయింట్ అక్కడ. సమానుడు తగ్గించుకొని వచ్చాడు. తగ్గించుకోవడం వలన ఏమయ్యాడు ఆయన? 7వ వచనంలో మనుషుల పోలికగా పుట్టాడు. 8వ వచనంలో ఆకారమందు మనుష్యుడిగా పుట్టాడు. మనుషుల పోలికగా పుట్టడం, ఆకారమందు మనుషునిగా ఆయన జన్మించడం, కనబడడం, దాసుని స్వరూపము ధరించుకోవడం, తనను తాను రిక్తునిగా చేసుకోవడం, ఇదంతా ఏంటనుకుంటున్నారు? తగ్గించుకున్న సమానుడు. మీకు అర్థమైందో లేదో పాయింట్? ఎవరైనా తగ్గించుకున్న సమానుడు. యెహోవా దేవునితో సమానుడు తనను తాను తగ్గించుకొని మన రక్షణ కోసం, మన భాగ్యం కోసం, మన భవిష్యత్తు కోసం ఆయన తగ్గించుకొని వస్తే మనం ఇంకా ఆయన తగ్గించి, అసలు నువ్వు ఏ దేనికి గానోడివి, మాకంటే కొంచెం గొప్పోడు అంతే అన్నట్టుగా చూస్తే ఇంతకంటే బుర్ర తక్కువతనం ఇంకొకటి ఉండదు, ఇంతకంటే ఇంకొకటి తక్కువ ఉండదు. యోహాను సువార్త 20:31 ఏముంది? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలి అని చెప్పడంలో గల ఉద్దేశం ఏంటి? పొరపాటున దేవుడు నమ్మితే పోతారు రోయ్ అని కాదు అక్కడ. యేసు ఈజ్ నథింగ్ బట్
మీరు ఎదురు చూస్తున్న మెస్సియా. మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ క్రీస్తు మేము కళ్ళతో చూసిన జీసస్ ఆఫ్ నాజరత్. ఆయన యోసేపుకు పుట్టినవాడు కాదు, ఏ పురుషుడికి పుట్టినవాడు కాదు, దేవునికి లేదా దేవుని వలన ఆమె గర్భం ధరిస్తే పుట్టినవాడు. అందుకు దేవుని కుమారుడు. నజరేయుడనే యేసు, చెప్పండి, నజరేయుడైన యేసు దేవుని వలన ఆమె గర్భం ధరించింది కనుక దేవుని కుమారుడు. ఆమె కంటే వచ్చాడు గనుక ఆయన మనుష్య కుమారుడు కూడా. మనం ఏమని నమ్మాలో తెలుసా? నజరేయుడైన యేసు దేవుని కుమారుడు అని నమ్మాలి. నెంబర్ 2, మనుష్య కుమారుడు అని కూడా నమ్మాలి. లేదంటే మనుష్య కుమారుడు కాదండో అన్నాం అనుకుంటే ఇంకా పైనుంచి అలా దిగొచ్చినట్టే అంతే. ఇప్పుడు పైనుంచి దిగొచ్చినోడా? నవమాసాలు ఒకరి గర్భంలో నుండి శరీరాన్ని పొందొచ్చినవాడా? ఎవరు? ఆ రోజు మీకు అర్థమైందో లేదో, మొదటి శతాబ్దములో అపోస్తలుల పోరాటం దేనితో చెప్పన, ఆయన మనుష్య కుమారుడు అని చెప్పడానికి వాళ్ళు ప్రయాసపడ్డారు. ఆయన మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు, శరీరధారిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. ఎన్నిసార్లు చెప్పలేదు మీకు డాసెటిజం గురించి? ఆ రోజుల్లో ఉన్న ఒక భయంకరమైనటువంటి దుర్బోధే, ఒక సిద్ధాంతమే, తప్పుడు సిద్ధాంతమే డాసెటిజం. ఆ డాసెటిజంలోని కీలకమైనటువంటి డాక్ట్రిన్ ఏంటి, లేదా కీలకమైనటువంటి సెంట్రల్ థీమ్ ఏంటి? జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ద సన్ ఆఫ్ మ్యాన్. మనిషి కుమారుడు కాదు ఆయన, మనిషి కుమారుడు కాదు, మనిషి కుమారుడు కాదంటే ఆ రోజు వాళ్ళందరూ మనిషి కుమారుడు నిరూపించారు. శరీరధారిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. ఈరోజు మనోళ్ళు ఎందుకు దేవుని కుమారుడు క్లారిటీ లేకోకుండా మన మీద పడ్డారు. ఇంత గట్టిగా మనం నిలబడ్డామంటే వెనకలు ఏదో ఒకటి ఉంటుందిగా. అంత గుడ్డిగా, అంత మనము ఏమంటారు దాన్ని, ఏ క్లారిటీ లేకోకుండా ఎందుకు ఫైట్ చేస్తాం మనం? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సంఘంగా చెప్పండి, ఇప్పుడు మనందరము కూడా విశ్వసించాల్సింది దేవుని కుమారుని యందా, మనుష్య కుమారుని యందా? ఆన్సర్ దేవుని కుమారుని యందు మాత్రమే మనం విశ్వసించాలి. ఎవరైనా చేయొద్దండి, పోనీ మాత్రమే తీసేస్తున్నా. దేవుని కుమారుని యందు మనం విశ్వాసం ఉంచాలి. చేయొద్దండి, నేను ఎత్తాను. మనుష్య కుమారుని యందు కూడా మనం విశ్వాసం ఉంచాలి, అంతే. ఎత్తకపోతే ఆయన శరీరధారిగా వచ్చాడని ఒప్పుకోక వంచకుల జాబితాలో మనం ఉన్నట్టు అయిపోతాం. అప్పుడు యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఒప్పుకోనని వంచకులు అనేకులు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారని ఆ రోజుల్లో అపోస్తలులు రాశారే, ఆ జాబితాలోనికి వచ్చేస్తాం మనం. వాళ్ళే క్రీస్తు విరోధులట. అందుచేత ఎక్స్క్యూజ్ మీ, మన విశ్వాసం దేవుని కుమారుని యందు ఉండాలి. నెక్స్ట్, మనుష్య కుమారుని యందు కూడా ఉండాలి. రెఫరెన్స్ ప్లీజ్ అంటారు కదా ఎవరైనా, చూపిద్దాం ఒకటి. యోహాను సువార్త 9వ అధ్యాయం. ఆహా, ఇవన్నీ ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. ఆలోచించడం లేదు. యోహాను సువార్త 9:35. యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనం. పరిసయ్యులు పుట్టుకతో గుడ్డివాడిని యేసుప్రభు స్వస్థపరిచిన తర్వాత చోటు చేసుకుంటున్న సంఘటన. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, దేవుని కుమారుని యందు అన్నదానికి ఫుట్ నోట్లు ఏముంది? అనేక ప్రాచీన ప్రతులలో మనుష్య కుమారుని యందు అనుందట. ఇప్పుడు ఏం చేద్దాం? నాకే ఒక పెద్ద డౌట్ వచ్చింది ఇక్కడ. నేను విశ్వాసం ఉంచవలసింది దేవుని కుమారుని యందా, మనుష్య కుమారుని యందా? పైనేమో యేసుప్రభువు అడుగుతున్నాడు, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. ఫుట్ నోట్లేమో అనేక ప్రాచీన ప్రతులలో మనుష్య కుమారుని యందు అనుంది. ఇంతకు నేను ఏది తీసుకోవాలి? బైబిల్లోని మిగిలిన లేఖనాలు చూస్తే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచమని కనపడుతోంది. అవును, నేను దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాలి, అలాగని మనుష్య కుమారుని యందు కూడా విశ్వాసం ఉంచాలా? ఈ క్వశ్చన్ ఎందుకు రేజ్ అవుతుంది నాకు? ఫుట్ నోట్లో ఏదో ఒకటి ఉంది కనుక. ఇక్కడ
ఫుట్ నోట్లో ఉంటే నేను ఇప్పుడు పైనున్నది తీసుకోవాలా, కిందున్నది తీసుకోవాలా? అనేక ప్రాచీన ప్రతులు అన్నాడు. ఇప్పుడు అనేక ప్రాచీన ప్రతులలో నాకు అన్నిటికంటే ముఖ్యమైంది మూల భాష. యోహాను సువార్త ఒరిజినల్గా ఏ భాషలో వ్రాయబడింది? గ్రీక్ భాషలో. నేను ఒక్కసారి యోహాను సువార్త 9:35లో దేవుని కుమారుడనుందా మనుష్య కుమారుడనుందా అని చూడ్డానికి ఒక్కసారి నేను మూల భాషను చూస్తే ఎలా ఉంటుందా అని చూశాను. చూడ్డమే కాదు, మీకు కూడా చూపిద్దామని తెచ్చాను. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పైన యోహాను సువార్త 9:35, యోహాను సువార్త 9:35 దేవుని కుమారుని యందు ఉందా మనుష్య కుమారుని యందు ఉందో చూద్దాం. కింద ద సన్ ఆఫ్ మ్యాన్, కింద చూడండి బాక్స్లో ద సన్ ఆఫ్ మ్యాన్, ద సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు. ద సన్ ఆఫ్ మ్యాన్ అనే ఉంది మూల భాషలో, ద సన్ ఆఫ్ గాడ్ అని లేదు. ఎందుకు అడుగుతున్నానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను ఒరిజినల్గా అక్కడ దేవుని కుమారుడిని తీసుకోవాలా, ఫుట్ నోట్లో ఉన్న తెలుగు బైబిల్లోని మనుష్య కుమారుడు తీసుకోవాలా? మూల భాషను ఆధారం చేసుకుంటే మనుష్య కుమారుడనే తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను నా జీవితంలో దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. నెంబర్ 2, మనుష్య కుమారుని యందు కూడా విశ్వాసం ఉంచాలి. అప్పుడే నాకు నిత్య జీవం, అప్పుడే నాకు నిత్య జీవం. యేసుప్రభు ఎవరు అని అడిగితే దేవుని కుమారుడు, మనిషి కుమారుడు కాదా అంటే కాదు కాదు, నేను ఒప్పుకోను, ఓన్లీ దేవుని కుమారుడే, చల్ అంటాడు అంతే. బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి అలాగైతే ఆయన మనుష్య కుమారుడని ఒప్పుకుంటున్నాను, మరి దేవుని కుమారుడు అంటే ఇది ఉంది కనుక అది ఒప్పుకోను, నో మనిషి కుమారుడికే ఓటు అంటే మళ్ళీ బయటికి వెళ్ళి. నువ్వు లోపలికి రావాలంటే ఆయన మనుష్య కుమారుడని ఒప్పుకో, మరియమ్మకు పుట్టాడు కనుక. దేవుని కుమారుడని కూడా ఒప్పుకో, ఆమె దేవుని వల్ల కృప పొంది బిడ్డను కనింది కనుక. ఈ రెండు నీకు క్లారిటీ వస్తే, అలాగైతే ఒరిజినల్గా ఆయన ఎవరబ్బా అని నువ్వు ప్రశ్నిస్తావు. జ్ఞానం ఉంటే, జ్ఞానం అనేది ఒకటి ఉంటే, ఇక్కడ గుజ్జు అంటారు కదా, ఒకటి ఏదో అంటారు, అది కనుక ఉంటే మనం వేసే ప్రశ్న ఏదో చెప్పనా? మరియమ్మకు పుట్టాడు గనుక మనుష్య కుమారుడు, యోసేపుకు పుట్టలేదు గనుక, అక్కడే మ్యాటర్ ఉంది. నేను ఎప్పుడైతే యోసేపుకు పుట్టలేదు గనుక అన్నాను, అక్కడ మ్యాటర్ ఉంది. యోసేపుకు పుట్టలేదు గనుక దేవుని కుమారుడు. కానీ ఒరిజినల్గా ఎవరు? ఆయన ఆదియందు వాక్యం ఉండేను. నెక్స్ట్ మాట, వాక్యము దేవుని యొద్ద ఉండేను. నెక్స్ట్ మాట, వాక్యము దేవుడై ఉండేను. ఆయన దేవునితో సమానుడిగా ఉన్నవాడు మన కోసం తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. తన్ను తానే తగ్గించుకొని మనిషిగా కనపడితే నీకు తక్కువయ్యాడా? తన్ను తానే తగ్గించుకొని దాసుని స్వరూపంలో కనపడితే నీకు నాకు తక్కువయ్యాడా? తన్ను తానే తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని కనబడితే మనకు తక్కువయ్యాడా? జ్ఞానం ఉన్నవాడు ఒరిజినల్గా ఆయన్ని దేవుడనే చూస్తాడు. నేను చూడను, కళ్ళు మూసుకుంటానంటే దరిద్రం ఇంకెవడేం చేయలేడు, ఇంకెవడేం చేయలేడు. ఇంతకంటే ఏం చెప్పాలి? ఒరిజినల్గా ఆయన దేవునితో సమానుడు. మనుష్య కుమారునిగా వచ్చాడు, దేవుని కుమారునిగా కూడా వచ్చాడు. కానీ మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, గొర్రె పిల్ల, ఇవన్నీ ఆయనకు నిత్య సంకల్పములో ఆల్రెడీ ఏమై ఉన్నాయి? ఆయనకు టైటిల్స్ అయి ఉన్నాయి. నిత్య సంకల్పంలో ఆయన దావీదు కుమారుడు కూడా, నిత్య సంకల్పంలో ఆయన అబ్రహాము కుమారుడు కూడా. అంటే పరలోకంలోనే దావీదు కుమారుడు అని కాదు. పరలోకంలో దావీదు ఎక్కడున్నాడు? దావీదు వంశం ఎక్కడుంది? ఇప్పుడు నేను చెప్పిన వాక్యం 1కి 4 సార్లు వినండి. మధ్యలో ముక్కలు వినకండి, ఫార్వర్డ్లు చేసి వినకండి, బురద చల్లడానికే వాక్యం వినకండి. డాక్ట్రినల్ క్లారిటీ కోసం మూల పాఠాలు ఇవి. ఆ మూల పాఠాల విషయంలో క్లారిటీ లేకోకుండా ఏం సాధిస్తాం మనం? నేర్చుకోవాలి. విషయం చెప్పనా,
యేసుప్రభు గురించి ఇంత మాట్లాడుకుంటున్నామా? ఇంకొక 100 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం బైబిల్ చదువుతుంటే మళ్ళీ యేసుప్రభు గురించి మరొక కొత్త విషయం మనకు అర్థమవుతుంటుంది. అంటే యేసుప్రభు ఎంత గొప్పోడో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. 100 ఏళ్ల తర్వాత నువ్వు బతుకవు, నేను బతికుండను, అది కాదు పాయింట్ ఇక్కడ. అంటే ఆయన గురించి తెలుసుకోవాలనంటే మనము చదువుతుంటే తెలుస్తుంటాడు. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నది ఒకటి ముక్క పట్టుకొని అంతే అనుకుంటే దేవునితో సమానుడైన దేవుడు ఆయన. అలాగైతే ఇద్దరు దేవుళ్ళా? అలాగైతే పరిశుద్ధాత్మను కలుపుకుంటే ముగ్గురు దేవుళ్ళా? అవన్నీ వస్తాయి. ఒక్కొక్కటి తెగొద్దు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆన్సర్ ముందే చెప్పామనుకోండి ఎక్కదు. స్టెప్స్ చెప్పాలి. స్టెప్స్ అన్నీ చెప్పిన తర్వాత ఆన్సర్ నేను చెప్పకున్నా మీకు అర్థమైపోతుంది. పోయిన వారం నుంచి అదే ప్రయత్నం చేస్తున్నా, అక్కడికి వెళ్ళట్లేదు ఇంకా నా బండి. ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను. నా సంకల్పంలో సబ్జెక్ట్ ఆల్రెడీ రెడీ అయింది, ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు అంతే. నిత్య సంకల్పం కాదు, సిలబస్లోని సంకల్పం. ఇదంతా క్రీస్తు శాస్త్రం అంటారు దీన్ని, క్రిస్టాలజీ, ద డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. నేర్చుకోవాలి. అంతుంది యేసుప్రభు గురించి. ఒక అరగంటలో చెప్పండి అన్న మొత్తం తెగిపోతుందంటే అరగంటలో చెప్పేది కాదు. నేను మీతో చెప్పవలసినవి అనేకములు ఉన్నవి కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. ఇంకొక వారం ఎదురు చూడాలి దీని కొనసాగింపు కోసం. గడిచిన వారం మాట్లాడుకున్నది మొదటి భాగం, ఈరోజు మనం మాట్లాడుకున్నది రెండవ భాగం. వచ్చే వారం మూడో భాగం మాట్లాడుకుందాం. ఎలాగిది యేసుప్రభు మాసమే కదా ప్రపంచం దృష్టిలో, క్రైస్ట్ మంత్. ఆయన గురించి ఇంకా చాలా మాట్లాడుకుందాం. ఓకే, ఎవరు మిస్ అవ్వకండి. మీరు చేయాల్సింది ఒకటి, పోయిన వారం ఏం మాట్లాడానో వినండి, ఇప్పుడేం మాట్లాడానో ఇంకొకసారి విని రండి. అవన్నీ మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ ఎపిసోడ్ వినండి, అది బాగుంటుంది. చెప్పండి, ఇప్పుడు యేసుప్రభు ఎవరు? ఒరిజినల్గా చెప్పండి. ఒరిజినల్గా దేవుడు ఏ దేవుడు? నిత్యుడైన దేవుడు, నాట్ కలుగజేయబడిన దేవుడు, నాట్ కంటే వచ్చినవాడు, నాట్ పుట్టిస్తే పుట్టినవాడు, నాట్ హెచ్చిస్తే దేవుడైన వాడు. అబ్బే, ఇవన్నీ కరెక్ట్ పదాలు కాదు. దేవుడిగా చేయబడినవాడు కాదాయన, చేయబడిన దేవుడు కాదాయన. దేవుడు ఎలా నెక్స్ట్ సెషన్స్లో మాట్లాడుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి ఇవన్నీ ఎంత మధురంగా ఉంటాయో నాకు తెలుసు. అప్పుడప్పుడు వినేవాళ్ళకి కొంచెం ఇబ్బంది. అందుకే యూట్యూబ్లో ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్లో ప్లేలిస్ట్ అని ఉంటుంది. ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్ లేదా క్రీస్తు దైవత్వం అనే పేరు మీద మీకు మొత్తం నేను మాట్లాడినవన్నీ సీక్వెన్స్లో ఉంటాయి. 1, 2, 3, 4. మీరు దేని తర్వాత ఏది వినాలో చెప్పాలంటే ఈరోజు ఇది 20వది. యేసుక్రీస్తు దైవత్వంపై నేను మాట్లాడుచున్నటువంటి ఈ అంశాలలో ఇప్పుడు నేను మాట్లాడింది 20వ సెషన్ ఇది. అంటే దీనికంటే ముందు 19 చెప్పాను. ఆ 19 కూడా మీకు గుర్తుండి ఇది వింటే భలేగుంటుంది అసలు. ఒకవేళ విన్నాము కానీ కొన్ని మర్చిపోయాము అని ఎవరికైనా అనిపిస్తే మన ఛానల్ ఉంది, అందులో ప్లేలిస్ట్ ఉంది, అన్నీ మీకు అందులో పెట్టాం, మిక్స్ అవ్వకుండా సపరేట్ చేశాం. 19 ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు మాట్లాడింది 20. నెక్స్ట్ వీక్ మాట్లాడబోయేది 21. అలా వినండి, మొత్తం అన్నీ వింటే క్లారిటీ వస్తుంది. మీరు ఎవరికైనా పరిచయం చేయాలన్నా అడ్రస్ చెప్పండి. ఏ అడ్రస్? జీవన్ జ్యోతి క్యాంపస్ అని కాదు. ఓపిక వినాలి. మాకు ఓపిక లేదు, మాకు టైం లేదు అని అంటే ఇంకేం చేయాలి? ఎవడేం చేస్తాడు? ఇంకా వడ్డించుటకు ఆహారం సిద్ధంగా ఉన్నది, వచ్చి ప్లేట్ పట్టుకుంటేగా. మ్యాటర్ అర్థమైంది అనుకుంటాను. ఆ యేసు ప్రభువే మన కోసం తనను తాను తగ్గించుకొని వధకు సిద్ధమైన గొర్రెపిల్లగా, వధింపబడిన గొర్రెపిల్లగా మనకు కనబడుతున్నాడు. శరీరాన్ని విరిచాడు, రక్తాన్ని చిందించాడు. ఆయన యొక్క శరీరమునకు సాదృశ్యముగా రొట్టెలోను, ఆయన యొక్క రక్తానికి సాదృశ్యముగా పానీయంలోను మనం చేయి వేయబోతున్నాం. ఆయనను తక్కువగా చూస్తూ కాదు, ఆయనను సర్వోన్నతుడిగా చూస్తూ అందులో చేయి వేద్దాం.
మన పరిశుద్ధత కోసం తన నిష్కలంకమైన రక్తాన్ని ఆయన చిందించాడు. ఆ రక్తాన్ని నెమరు వేసుకుంటూ భయముతో భక్తితో పరిశుద్ధులై రేపు పొద్దున ఆయన మళ్ళీ వచ్చినప్పుడు మనందరము ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడదాం. పాపానికి దూరంగా ఉంటూ పరిశుద్ధతను ప్రేమిస్తూ ఆయనకు ప్రీతికరంగా బతుకుతూ మనము భయముతో భక్తితో ప్రభు బల కార్యక్రమంలోనికి ప్రవేశిద్దాం. ఇంతవరకు మాట్లాడినటువంటి ఈ సందేశపు కొనసాగింపు వచ్చేవారం మాట్లాడుకుందాం. అందరి సమయానికి రండి, దయచేసి ఆలస్యంగా ఎవరు రాకండి. తెలియని వారికి తెలియజేయండి, వారిని కూడా తీసుకుని రండి. దేవుడు మనల్ని ఆశీర్వదించి మరింత గొప్పగా నడిపించును గాక. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మరి ఆలోచించే మనసు లేకపోతే అన్ని ఇబ్బందే, అహాలు అడ్డొస్తే ఇబ్బందే. తండ్రి, తొందరపాటుకు ఎవరూ గురి కాకుండా ఈ మాటలన్నిటినీ జాగ్రత్తగా ఆలోచిస్తూ నాయన ఈ మాటల ప్రకారంగా సత్యమందు మరింత ప్రతిష్ఠితులు అవ్వడానికి బలంగా సహాయం చేయమని మీ యొక్క పాదములు పట్టుకొని వేడుకొనొచ్చు. మాట్లాడుకున్న సంగతులు, మాట్లాడుకోవలసిన సంగతులు మాకింకను గొప్పగా నేర్పించమని వేడుకొనొచ్చు. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో నీ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.